అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు టైర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతుంది. బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారనేదే ఆ వార్త. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారట. కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ AA మార్క్ వేయించినట్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇప్పుడు ఈ కారు ఆ సిగ్నేచర్ మార్క్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ DVV నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆల్రెడీ 75% షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవడంతో మూవీ షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఆంధ్రాలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓజీ బ్యాలెన్స్ షూట్ ని పవన్ పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉంటే నిర్మాత DVV సోషల్ మీడియా అకౌంట్ పవన్ అభిమానులతో చాలా సరదాగా ఉంటూ ఉంటారు. పవన్ ఫ్యాన్స్ తో ఫన్నీగా చాట్ చేస్తూ అందరినీ ఖుషి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ మధ్య పవన్ అభిమానికి బిర్యానీ పంపించి సర్ప్రైజ్ చేశారు. తాజాగా ఓజీ కొత్త పోస్టర్ గురించి పవన్ అభిమానితో చేసిన ఫన్నీ చాట్ నెట్టింటా వైరల్ అవుతుంది. DVV నిర్మించిన ఓయ్ మూవీ ఈ వాలంటైన్ డేకి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్ గురించి DVV తన సోషల్ మీడియాలో చాలా పోస్ట్ వేశారు. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచే రోయ్, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసే రోయ్ అంటూ పాట లిరిక్స్ ని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కి పవన్ అభిమాని రియాక్ట్ అవుతూ ఓయ్ ఓయ్ అంటూ ఓజీ ఇంకో పోస్టర్ ఇయ్యరో అంటూ ట్వీట్ చేశారు. అభిమాని చేసిన ట్వీట్ కి DVV బదిలిస్తూ ఓయ్ ఓయ్ మొన్న వదిలిన పోస్టేరో, ఎంటీ గుండె నిండా నిలిచేరో, ఓయ్ ఓయ్ తర్వాత ఎప్పుడన్నా చూద్దాములేరో అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ ట్వీట్స్ అయితే నెట్టింట వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తెలుగు సినిమాల వరకే పరిమితమైన ఆయన క్రేజ్ మాత్రం హద్దులు దాటి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగింది. తన నటన, డాన్స్, ఫైట్స్ తో ఎంతో మంది క్రేజ్ ని సంపాదించుకున్నారు. సౌత్ లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి యాక్టర్స్ ఉన్న ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ కి ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ హీరోగా చిరు రికార్డుల్లో నిలిచారు. స్వయం కృషితో అంతటి శిఖర స్థాయికి ఎదిగిన చిరంజీవి జర్నీ ఎంతో మందికి ఆదర్శం. ఇక ఈ జర్నీనే ఇన్స్పిరేషన్ స్టోరీగా ఓ స్టూడెంట్ చైనా దేశంలోని ఓ స్కూల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ దర్శకుడు మారుతి నిర్మాత SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ అంటూ ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి యూత్ఫుల్ లవ్ స్టోరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాల డబ్బింగ్ హక్కులను కూడా సొంతం చేసుకుని తెలుగు యూత్ కి మంచి లవ్ స్టోరీస్ ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ట్రూ లవర్ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ప్రభురాం వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సినిమాలో మణికందన్, గౌరీప్రియ హీరో హీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్స్ తోనే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంటూ ముందుకు సాగుతుంది. కాగా ఈ మూవీ తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా లాక్ అయ్యాయి. ఈ మూవీ OTT రైట్స్ ని డిజ్నీ హాట్స్టార్ ప్లస్ సొంతం చేసుకుందట. ఇక టీవీ ప్రసార హక్కులను స్టార్ మా దక్కించుకుందట. ఇక ఈ సినిమా OTTకి మార్చి 1st వీక్ లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నటన, అభినయం, డాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావాల్సిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్లింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుంది. కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ప్రియమణి గ్రీన్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫోజులిచ్చింది. మతిపోగొట్టే విధంగా టాప్ టు బాటం నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది. ఆమె వయస్సు 39 ఏళ్లు. 4 పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ ప్రియమణి ఆ గ్లామర్ పదును ఇంకా తగ్గలేదు. ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన డాన్సర్ కూడా.
బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో రిలీజ్ అయిన యాత్ర 2 ఫస్ట్ పార్ట్ యాత్ర రేంజ్లో రచ్చ చేస్తుందని అందరూ భావించారు. కానీ సినిమా మొదటి రోజు నుంచి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ని చూపించలేకపోయింది. రెండో రోజు భారీగా డ్రాప్ అయిన సినిమా గురించి ఇప్పుడు విషయం బయటకొచ్చింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు తన సొంత సినిమా యాత్ర 2 దర్శక నిర్మాత మహీవి రాఘవకు అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ వేగంగా పావులు కదిపిందనే ప్రచారం జరుగుతుంది. సుమారు 20 కోట్ల విలువ చేసే 2 ఎకరాల స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధమైందని మీడియాలో వార్తలొస్తున్నాయి. 3 ఆటమ్ లీవ్స్ అనే సంస్థ యాత్ర 2 చిత్రాన్ని నిర్మించింది. దీన్ని వ్యవస్థాపకుడు మహీవి రాఘవ, సినిమా డైరెక్టర్ కూడా ఆయనే. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక అంటే వెంటనే గుర్తొచ్చేది నటి సంయుక్త మీనన్. తెలుగులో ఇప్పటి వరకు సంయుక్త చేసిన అన్ని సినిమాలు విజయాలే. భీమ్లా నాయక్, బింబిసారా, సర్, విరూపాక్ష, రీసెంట్గా వచ్చిన డెవిల్, ఇలా ప్రతి సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం 2 సినిమాలలో నటిస్తుంది. అందులో ఒకటి నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ గుర్రపు స్వారీ నేర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా సంయుక్త మీనన్ కూడా హార్స్ రైడింగ్ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. 2024 నా గురించి, నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో సాహసాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నాకంటూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని అందులోనే ఉండాలనుకోను. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నటిగా నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే వాటిని అమలు చేయాలనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ప్రస్తుతం నా తదుపరి చిత్రం స్వయంభూ కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. నన్ను నమ్మండి, ఈ ప్రయాణం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. మనశ్శాంతిగా ఉంటుంది. గుర్రపు స్వారీ ప్రతి అడ్డంకిని తొలగిస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ సంయుక్త రాసుకొచ్చింది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం. ఇందులో ఆయన మొయినుద్దీన్ భాయ్గా కనిపించారు. భారీ అంచనాలతో విడుదలైన తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న తెలుగులో నిరాశనే మిగిల్చింది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో లాల్ సలాం మార్నింగ్ షోలు రద్దయ్యాయి. మరి కొన్ని చోట్ల స్క్రీనింగ్ నుంచి తొలగించారు. రజనీకాంత్ కొత్త సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో సహజంగానే హైప్ ఉంటుంది. కానీ ఈసారి చాలా మందికి లాల్ సలాం విడుదల విషయం కూడా తెలియదు. సూపర్ స్టార్ క్రేజ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన మేర వసూళ్లను రాబట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు అంచనా. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వం వహించారు. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్లు దీనిలో నటించారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూవీ చూసిన ప్రేక్షకులు ఈగల్లో రవితేజ నటన హైలైట్గా నిలిచిందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకలను మిస్టర్ బచ్చన్ టీం సెలబ్రేట్ చేసుకుంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ షూటింగ్ సెట్లోనే మేకర్స్ రవితేజ ఈగల్ సక్సెస్ వేడుకలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యమదొంగ, చింతకాయల రవి, కింగ్, కేడి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కనిపించగా చాలా కాలమే అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా జగపతి బాబు హీరోగా వచ్చిన రుద్రాంగి సినిమాతో తెలుగులో మెరిసింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. తాజాగా ఈ భామ కొత్త స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది. BMW Z4 M40i స్పోర్ట్స్ కారును మమత కొనుగోలు చేయగా ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కారు ఖరీదు అక్షరాల 1.20 కోట్లని సమాచారం. నటుడు బాలకృష్ణ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కొడుకు కాదు, కూతుర్ని రంగంలోకి దించుతున్నాడు. సినిమా రంగంలోకి ఆయన తన కూతురుని తీసుకురాబోతూ ఉండటం విశేషం. ఆయన చిన్న కూతురు తేజస్వినిని సినిమాల్లోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఆమెతో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఆమెని నిర్మాతగా పరిచయం చేయబోతున్నారు. తాజాగా దానికి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది. అఖండ 2తో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కానుందని తెలుస్తుంది. మొదట కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పట్లో ఆ అప్డేట్ వచ్చేలా లేదు. దీంతో కుమారుణ్ణి పక్కన పెట్టి కూతురుతో సినిమా చేయబోతున్నారట బాలయ్య. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. జగపతి బాబు 6 పదుల వయసులో పడి లేచిన కెరటం. టాలీవుడ్ ఫ్యామిలీ హీరో నుంచి బలమైన విలన్ అనిపించుకుంటున్న ఏకైక హీరో జగపతి బాబు పుట్టినరోజు నేడు.
రొమాంటిక్ హీరోగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ను 25 ఏళ్లు బ్యాలెన్స్ చేసి 2 తరాల మహిళలకు కలల రాకుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకుని ఇప్పుడు విలన్గా కూడా తనదైన మార్కుతో దూసుకువెళ్తున్న నిజమైన హీరో. మొదట జగపతి బాబు గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే వాయిస్తో డైలాగులు చెప్తుంటే అబ్బో వావ్ అంటూ గొప్పగా మెచ్చుకుంటున్నారు. అసలు జగపతి బాబుకి నటన రాదు అన్నారు. కానీ ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ నటుడు అయిపోయారు జగపతి బాబు. 1962 ఫిబ్రవరి 12న జన్మించారు. జగపతి బాబు 90ల్లో అనేక కుటుంబ కథా చిత్రాల్లో నటించి సంచలన విజయాలు అందుకున్నారు. గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తొలి సినిమాలోనే ద్విపాత్ర అభినయం చేసిన మొదటి నటుడు కూడా జగపతి బాబు కావడం విశేషం. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావి చిగురు, పెళ్లిపీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఏదేమైనా తెలుగు తెరపై చెరిగిపోని ముద్ర వేశాడు జగపతి బాబు. లెజెండరీ నిర్మాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు స్టార్ హీరోలో ఒకడిగా జగపతి బాబు విజయవంతమయ్యారు. మా సంతోషం టీం తరపున జగపతి బాబుకి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమిత ఆసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పాడుతూ ఉండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ, పాకాలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్ష్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్టీపీసీ ఈ వారంలో మలేషియాలోని కౌలాలంపూర్లో ఇండో మలేషియా ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియాలో ఉన్న సినీ సాంకేతిక నిపుణులతో మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది. అలాగే మలేషియాలో ఉన్న లొకేషన్స్ మరియు సాంకేతిక నిపుణులతో అవగాహన కుదుర్చుకుంది. తద్వారా మన చిత్రాలు సులభంగా అక్కడ షూటింగ్ చేసుకునే వీలుందని ఎఫ్టీపీసీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన. ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ నుంచి వరుస అప్డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ హరోం హరా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చైతు సత్సంగి పాడటంతో పాటు లిరిక్స్ అందించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 12th ఫెయిల్ చిత్రం గురించి పోస్ట్ చేశారు. 12th ఫెయిల్ చిత్రం చూస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని శిరీష్ తెలిపాడు. కాస్త ఆలస్యమైన ఈ చిత్రాన్ని చూశాను. ప్రధాన నటులు విక్రాంత్, మేధాశంకర్తో పాటు ఇతర నటులు కూడా వారి పాత్రలో జీవించారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ వినోద్ చోప్రా ఈ కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు మా నాన్న ఒక విషయం చెప్పారు. ఈ చిత్రం చూస్తున్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. మనల్ని పాలించేది రాజకీయ నాయకులే అయినప్పటికీ ఈ దేశం నడిచేది మాత్రం అధికారుల వల్లే అని చెప్పారు. అలాంటి అధికారి జీవిత కథ సిల్వర్ స్క్రీన్ పై సినిమాగా రావడం గొప్ప విషయమని అల్లు శిరీష్ తెలిపారు. మీరు కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి అని శిరీష్ కోరారు. అర్జున్ రెడ్డి సినిమాతోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందరి కళ్ళల్లో పడ్డారు అనుకుంటే ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి కబీర్ సింగ్, ఇటీవల యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. యానిమల్ సినిమా భారీ విజయం సాధించడంతో సందీప్ వంగ సినిమాలపై ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత ఆల్రెడీ సందీప్ వంగ 3 ప్రాజెక్ట్స్ ని ఓకే చేసుకున్నాడు. సందీప్ వంగ చేతిలో యానిమల్ సీక్వెల్, ప్రభాస్తో స్పిరిట్, అల్లు అర్జున్తో ఒక సినిమా ఉన్నాయి. చిరంజీవి ఛాన్స్ ఇస్తే ఆయనతో కూడా ఒక సినిమా చేస్తా అన్నారు. ఇక సందీప్ వంగతో సినిమాలు చేయడానికి టాలీవుడ్, బాలీవుడ్ హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్తో ఏ హీరో కనపడినా ఆ హీరోతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు. తాజాగా నాని, సందీప్ వంగ కలిసి ఎయిర్పోర్ట్లో కనబడ్డారు. గతంలో వీరిద్దరూ కలిసి యానిమల్ హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరిద్దరూ ఎయిర్పోర్ట్లో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు చూసి నానితో సందీప్ వంగ ఏం ప్లాన్ చేస్తున్నాడో అని అనుకుంటున్నారు నెటిజన్స్. అయితే వీరిద్దరూ చెన్నైలో జరిగే బిహైండ్ వుడ్ అవార్డ్స్ ఫంక్షన్స్ కి వెళ్తున్నట్లు, ఆ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కలిసి వెళ్ళినట్లు తెలుస్తోంది. సో రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ద మూవీ ఈజ్ షేప్డ్ అప్. ఆల్మోస్ట్ ఇట్స్ అ ప్రిటీ లాంగ్ జర్నీ, బట్ ఈ జర్నీలో ఉన్న ఎవ్రీ మూమెంట్ మాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అలాగే
కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి కొంచెం టైం డిలే అయినా కూడా ఆ డిలే మనకి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అంటే ఆ టైంని కూడా మనం మూవీ స్క్రిప్టింగ్ కానీ మన పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ మేము బాగా యూజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ అవకాశం వి గాట్ ఇట్. సో భైరవ్ కోన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. అండ్ వీ హ్యావ్ గివెన్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఫార్ ఇట్. సో వీఆర్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ థియేటర్స్ ఆన్ 16. అండ్ ఇప్పుడు దాకా మీరు పర్సనల్గా నేను చేసిన ప్రతి మూవీకి మీడియా సైడ్లో ఎప్పుడు నాకు సపోర్ట్, యూ ఆల్వేస్ సపోర్టెడ్ మై వెంచర్స్. సో నేను మనస్ఫూర్తిగా నేను చేసిన ప్రతి మూవీకి మీరు సపోర్ట్ చేసి వస్తున్నారు, దానికోసం నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మీ ఎంకరేజ్మెంట్, మీ మోటివేషన్స్ ఇవన్నీ నాకు ఇంకా కొత్త మూవీ చేయాలని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు ద టీమ్ వర్క్డ్ ఎ లాట్ అండ్ వీ గాట్ ద బెస్ట్ అవుట్పుట్ అనుకుంటున్నాం. అండ్ మోస్ట్లీ వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్ దే కెప్ట్. అంటే మా సందీప్ కానీ ఆనంద్ గారు కానీ రాజేష్ ఎవ్రీ వన్ లాస్ట్ 2 yearsగా అంటే దిస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వేర్ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఈయన యాంబిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రెండు మ్యాచ్ చేయడానికి హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ kudos to his efforts. Today if we see the film and I can tell one thing, మొత్తం అంతా ప్రౌడ్లీ ప్రెజెన్స్ అనే దానికి ఐఎమ్ ప్రౌడ్. ఊరి పేరు భైరవ్ కోన ఒక 2.5 ఏళ్ళ పాటు కష్టం అండి. ఈ February 16న భైరవ్ కోన రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే February 14th వ్యాలంటైన్ స్పెషల్గా ఆల్రెడీ ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. నేను చెప్పాలనుకుందా థ్యాంక్ యూ ఆనంద్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు మీ. అండ్ 2.5 సంవత్సరాల పాటు ఒక్క సినిమా మీదే ఉండి ఇంకే సినిమాకి వెళ్లకుండా ఎంత టైం పట్టినా దాని మీద మీరు చూపించిన ప్రేమ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ వే ఆనంద్స్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ మీ. సో అండ్ అనిల్ గారు ఆఫ్ కోర్స్, నేను స్పెసిఫిక్గా అనిల్ గారు చెప్పుకోవడానికి ఈ అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెన్స్ అని యూజువలీ అనిల్ గారు ఆయన సినిమాల్లో ఆయన పేరు పడదు, ప్రొడ్యూసర్ కూడా ఆయన పేరు వేసుకోరు. సో నేను కావాలి నిన్ను వీడనేకి ఫస్ట్ టైం ఆయనకి చెప్పకుండా పోస్టర్ మీద మీ పేరు నాకు కావాలని చెప్పి నేను వేసేసి పెట్టుకుంది. సో కైండ్ ఆఫ్ నేను కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతుంది దీని గురించి. రాజా ఈ మధ్యన మిగతా సినిమాలు కూడా ఎక్కువ ఆడేస్తున్నాడు, బట్ బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్యాపీ. అండ్ రాజా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హాస్య మూవీస్ అనేది అన్సెట్కి ఇంచుమించుగా నా బ్యానర్ లాగే. హాస్య మొదలు పెట్టిన దగ్గర నుంచి వెంకటాద్రి టాకీస్లో సినిమాలు తక్కువైపోయినాయి, లేదంటే ముందు దాంట్లో చేసుకునేవాడిని. సో టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సీ రాజా యాజ్ అ ప్రొడ్యూసర్ విత్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఎస్పెషలీ రాజా ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. So thank you all. Proper speech I'll give in later. And thanks to everybody in the film who've worked really hard. The media has constantly supported us, and especially the audience for always standing by me. Oka gattiga శివుడు ఎలా మన గరుడ పురాణం కోసం అండగా ఎప్పుడు నిలబడతాడో అలా నాకు అండగా ఎప్పుడు ఉన్న ఆడియన్స్కి లవ్ యూ ఆల్. నేను ఎప్పుడన్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు డైరెక్టర్ కదా, మీరు ఈ సినిమాలో నటిస్తే ఎలా ఉంది అని అడుగుతుంటారు. కానీ నాకు కార్తీక్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యేసరికి నా ఉద్దేశంలో ఐ బికేమ్ ఏ బెటర్ డైరెక్టర్. అంటే అది నేను నెక్స్ట్ సినిమా తీసిన తర్వాత మీకు తెలుస్తుందేమో, నాకు తెలీదు. ఎందుకంటే ఇలాంటి సినిమాని మౌంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అండ్ కార్తీక్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ సినిమాలో చూపిస్తా. థ్యాంక్ యూ కార్తీక్. అండ్ మణిబాబు గారు, నాకు మీతో సెట్స్ మీద టైం స్పెండ్ చేయడం, మాట్లాడుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో రైటర్ సెట్స్ మీద ఉండరు. అండ్ మా సినిమాలో మణిబాబు గారితో టైం స్పెండ్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ దేవ్ జాన్ గారు నాకు ఇంతకుముందు చాలాసార్లు కలిసిన, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఆయన ఎంత టెక్నీషియనో నాకు తెలియలేదన్నమాట. హాంటింగ్ మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. All of the fans, we are here because of you all. Thank you so much for all the love and support you have given us, and you have surely made this eagle soar to success. So thank you so much. Thank you everybody from media for helping us promote the film and reach out everybody and help us make it a blockbuster. Thank you so much. Thank you Ravi sir.
I'm tired of saying thank you. But really, again, thank you so much for everything. Thank you, Karthik sir. Thank you so much for this opportunity, for thinking I'm capable enough to pull this role off, and that I'm capable as an actor to do such an impactful role. Thank you so much. Thank you, Mani sir, for writing such an impactful role. And I think if not for my dialogues and the way my character was written, I don't think everybody would have loved Rachna so much, loved the romance so much, because our love is at a distance. It's a very new and a very unique way of showcasing romance in a film, and I'm so happy that it was a success and people could feel the emotions correctly and the chemistry. So thank you so much. And lastly, thank you so much, Vishwa Prasad Garu. I think we have done many movies, and particularly Karthik cinematography and editing and direction ఈ సినిమాతో చూస్తున్నాము. So we are very happy, and especially I want to thank all the media, particularly a website which has really helped us to promote. So కొద్ది రోజుల్లోనే మా ప్రొడ్యూసర్స్ అందరితో కలిసి మాట్లాడి ఆ పర్టికులర్ మీడియాకి ఎలా రివార్డ్ చేయాలని వర్క్ చేస్తానండి. థ్యాంక్ యూ. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను. ధమాకాకి ఈగిల్కి అసలు సంబంధం లేదు, మీరు చూసుంటారు. అలాగే ఈగిల్కి మిస్టర్ బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. 3 డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవినీకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే, వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఒక ట్వీట్ నాకు సినిమా చూసిన తర్వాత, అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా, సినిమా చూడలేదు, నైట్ సినిమా చూసాం. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు. నాకు అనిపించింది, ఇప్పుడు ఏమైనా టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే. బేసిక్గా రవితేజ్ గారికి ఫోన్ చేశాను నేను మొన్న పొద్దున. అప్పుడు ఇంకా చూడలే సినిమా, ఎందుకంటే నేను అమెరికాలో చూసిన వాళ్ళ రివ్యూస్, ఆ ట్విట్టర్లో వచ్చే ట్వీట్స్ అవి చూసి డెఫినెట్గా సినిమా సూపర్ హిట్ అయింది అని ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పాను. ఎందుకంటే యూఎస్లో పొద్దునే షో పడుతుంది, పడిన తర్వాత వాళ్ళు 6 o'clock 7 o'clock మా జీవితాన్ని రాస్తారు. ఈ జీవితం బాగుందని రాశారు ఆ రోజు. సరే నేను సినిమాకి వెళ్ళా, రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. బట్ బయటకు వచ్చిన తర్వాత వేరేగా మళ్ళీ వచ్చినాయి. నేను అదేంటండి ఇలా ఉన్నాయంటే దీని గురించి మనం సపరేట్గా చిన్న సెటప్ ప్లాన్ చేద్దామండి అన్నారు ప్రొడ్యూసర్ గారు. అండ్ దట్ థింగ్స్ అపార్ట్, ఫిలిం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తిక్. చాలా బాగుంది సినిమా. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కార్తిక్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను టైమ్ అండ్ టైమ్ అవుట్. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ చాలా ఎంథ్రిల్లింగ్గా ఉంది. ద వే దిస్ ఫిలిం హ్యాస్ ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్, చాలా చాలా కొత్తతనాన్ని మనం తీసుకునేటప్పుడు డెఫినెట్గా ప్రతిదీ కొత్తది రాగానే మనిషి నైజం బాగులేదంటాం. ఇదేంట్రా ఇలా ఉంది, ఎందుకంటే మనం అలవాటు పడిపోయి మన మైండ్ సైకలాజికల్గా పాత వాటికి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కొత్తది ఏమన్నా వస్తే ఇదేంటి అనిపిస్తుంది. ఆ తర్వాత అది అలవాటు పడిన తర్వాత మిగతావన్నీ పాచింతగా పచ్చడిలాగాను ఇది చాలా సుఖంగాను అందంగాను చాలా గొప్పగాను ఉంటుంది. ఈగిల్ అలాంటి సినిమా. ఈ సినిమా చూశాక ఒక విక్టిమ్ ఒక మెయిల్ పెట్టారు, నేను మా రైటర్ మాట్లాడుతూ ఉన్నాం ఇందాక. సో వాళ్ళ అబ్బాయి యుఎస్లో షూట్ చేసి చంపేశారు. సో వెన్ ఐ రెడ్ దట్ మెయిల్ అనిపించింది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, ఒక సినిమా తీసాం, సంబడీ హెస్ బీన్ టచ్డ్, ఒక ప్రాబ్లం చెప్పాము అని. సో నాకు ఎప్పటి నుంచో యాక్షన్ ఫిల్మ్స్ తీయాలని ఒక చిన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఒక యాక్షన్ ఫిల్మ్కి ఒక చిన్న మీనింగ్ యాడ్ చేసి తీద్దాం అనేది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎ స్టార్ అండ్ ఇమేజ్ ఉన్న యాక్టర్తోనే కుదురుతుంది. ఇలాంటి ఇమేజ్ ఉన్న యాక్టర్కి నేను కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ పెట్టానని అన్నారు, బట్ యాక్చువల్లీ అదొక్కటే నా రిగ్రెట్ సార్. ఇంకొక 3 ఇంతలు రిగ్రెట్స్, 3 ఇంతలు లెవెల్స్ ఎలివేషన్స్ పెట్టింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎంత హ్యాపీగా ఉన్నానంటే వచ్చే ఫీడ్బ్యాక్ కానీ మెసేజెస్ కానీ
మెయిన్ ఏంటంటే నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చింది ఏ మేక్ ఓవర్ చేసింది దానికి ఇంత అప్రిషియేషన్ రావటం. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్తీక్ కట్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ క్యారెక్టరేషన్ కానీ తక్కువ రోజులు అన్నాడు, చాలా ఎక్కువ రోజులు వాడాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ కంగ్రాచులేషన్స్ టు పీపుల్ ఇన్ మీడియా ఫ్యాక్టరీ, వెరీ బిగ్ కంగ్రాచులేషన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, బికాజ్ మీలాంటి వాళ్ళకి సక్సెస్లు వచ్చే కొద్దీ అది ఎలా ఉంటుందో కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ హరీష్తో, మిస్టర్ బచ్చన్ కూడా హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాం, డిస్కషన్ లేదు ఇక. అండ్ హరీష్ అస్సలు ఎరగదీస్తాం. ఈ సినిమాకి నేను సక్సెస్ కంటే కూడా నాకంటే కూడా మోర్ హ్యాపీనెస్, ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ముగ్గురు. ఇందాక హరీష్ కూడా చెప్పినట్టు హరీష్ చెప్పాను, నేను హరీష్ కూడా అక్కడ 2-3 సార్లు చెప్పాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వన్, సౌండ్ ఇచ్చిన దేవ్జాండ్ ఎరగదీశాడు, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. దేవ్జాండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఇంకా చాలా మంది పని చేయాలి నువ్వు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మనీ, ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాల అతను. బట్ ఏంటంటే ఫస్ట్ నాకు సీన్ చెప్పేటప్పుడు నేను డెవలప్ చేయటం, వాళ్ళిద్దరు పక్కన మాట్లాడుకోవటం, ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం, ఎన్హాన్స్ చేయటంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు సూపర్ ఎక్సలెంట్, కార్తిక్ కానీ మనీ కానీ. సో ఫ్యూచర్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాదు అసలు, యూ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కింద వస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు నీ రైటింగు, నీ పదప్రయోగం, ఫస్ట్ కొన్ని పదాలకు నేను అర్థం చేసేది కదా, ఎందుకంటే నా తెలుగే అంతంత మాత్రం, దాంతో కొన్ని పదాలకు అడిగి చాలా ఎక్సైట్ అయ్యేవాడిని నేను. చాలా బాగా జరిగినాయి. ఇలా జరగటానికి మొదట సభ్యులందరికీ కృతజ్ఞతలు, అలాగే మా దుర్గా ప్రసాద్ గారికి, వాళ్ళ టీంకి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్, స్టాఫ్ అందరికీ, అలాగే ఫెడరేషన్ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ ఎలక్షన్ లో విన్ అయిన వీరశంకర్ గారి ప్యానల్ కి, వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డికి, పివి రామారావు గారికి, అలాగే నీలం సాయి రాజేష్ గారికి, వశిష్ఠ గారికి, వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాసు, ప్రియదర్శిని, వంశీ కృష్ణ దొండపాటి, పివి రామారావు గారు, ఏ కృష్ణమోహన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆకాష్, రాజావన్నారెడ్డి గారు, శైలేష్ కొల్ల గారు, శ్రీరామ్ ఆదిత్య గారు, గోరపాటి రామారావు గారు, లక్ష్మణ్ చాపర్ల, ప్రవీణ, రమణామూర్తి, కొండా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మా పాత కమిటీ తరఫున, నా తరఫున చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, థ్యాంక్స్. అలాగే పోటీలో నిలబడి పోటాపోటీగా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఇక్కడ ఓడాము గెలిచామని కాదు, అందరూ మన కుటుంబ సభ్యులే. అందరూ మళ్ళీ ఏ ప్యానల్ నుంచి ఎవరు వచ్చినా కూడా అందరూ కలిసిపోయి మన మెంబర్స్ అందరికి కూడా చాలా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. శ్రీ గారి అధ్యక్షతన జనరల్ సెక్రటరీగా నేను, విఎన్ ఆదిత్య అండ్ కోశాధికారి భాస్కర్ రెడ్డి గారు అండ్ మా ప్యానల్ మొత్తం ఇంత సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కారణమైన మొత్తం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ, ఎలక్షన్ ఆఫీసర్ అండ్ టీఎఫ్డీఎస్ సభ్యులు చాలా డిసిప్లిన్ గా ఇప్పటివరకు 25 సంవత్సరాల్లో జరిగినంత హైయెస్ట్ టర్న్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. 1100 మంది దాకా ఓట్లు పోల్ చేశారు. చాలా ఓపిక గా ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరందరూ ఎంత చైతన్యంతో అసోసియేషన్ ఒక మంచి ప్యానల్ కావాలని కోరుకోవటము అండ్ మా ప్యానల్ నుంచి మేము నెక్స్ట్ ఒక మంచి ప్యానల్ గెలవటం అన్నది అందరికి ఇది టీఎఫ్డీఏ సాధించిన విజయంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్స్ టు జయదీప్ గారు ఫర్ వండర్ఫుల్ సర్వీస్ ప్రొవైడింగ్. ఈవీఎంస్ అన్నది టీఎఫ్డీఏ ఎలక్షన్ లో ఫస్ట్ టైం
ఈవీఎం పోలింగ్ జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా క్విక్ గా, ఎవరికి స్ట్రెయిన్ లేకుండా చాలా ఆర్గానిక్ గా చేశారు. అండ్ మన ఆఫీస్ మేనేజర్ కిరణ్ అండ్ బాయ్ నాగరాజు, వాళ్ళు దే వర్క్ రియల్లీ హార్డ్. నటరాజ్ గారు రైటర్స్ అసోసియేషన్ నుంచి, అలాగే నాయుడు గారు అండ్ మన తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, అందరి సర్వేలెన్స్ లో ఇంత అద్భుతంగా అనుపమ్ రెడ్డి గారు. సో ఇంతమంది సర్వేలెన్స్ లో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక మంచి ప్యానెల్ విజయం సాధించింది. ఇది మా TFDA సాధించిన విజయంగా భావిస్తూ గెలిచిన వారికి, ఓడిన వారికి, ఓటేసిన వారికి అందరికీ అభినందనలు. జై TFDA. జై ఆదిత్య గారు. అందరికీ నమస్కారం. ఇది ఏదో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎలక్షన్ కాదు. మా కుటుంబంలో ఎవరు సర్వీస్ చేయగలరు అనుకుని మా మెంబర్స్ నమ్ముతారో వాళ్ళు ఎన్నుకున్నారంతే. ఈ రోజు నుంచి ఎలక్షన్ స్పర్ధలు అయ్యి ఉండవు. అందరం కలిసి TFDని మరో స్థాయికి పెంచడానికి అందరం కృషి చేస్తాం. ఇప్పటిదాకా చేసిన ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, వైస్ ప్రెసిడెంట్ల సలహాలు సంప్రదించి కూడా మేము ఎప్పుడు చేపడతాం. వాళ్ళు ఆ టైంలో అనుకున్నవి ఏవైనా మంచి ఆలోచనలు ఉంటాయి స్వీకరిస్తాం. ఇప్పటి వరకు ఉన్న TFDAని TFDA 2.0గా మేము మార్చుతామని మమ్మల్ని నమ్మి మన స్థాయి ఇది కాదు, ఇంటర్నేషనల్ స్థాయి మంది. 15 కోట్ల మంది తెలుగు ప్రజలకు ఒకే ఒక తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. ఆ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుల సంఘం ఒకటే ఉంది. దానికి ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ మోర్ దెన్ ఎమ్మెల్యే, మినిస్టర్ తో ఈక్వల్ గా ఉండాలి. ఇంటర్నేషనల్ గా ఉన్న తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేస్తాం, మన స్థాయిని పెంచుతాం. అలాగే టూరిస్టులు వస్తే హైదరాబాద్ మన బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలి. అలాగే దీనికి ప్రభుత్వ సహకారం డెఫినెట్ ఉంటుంది. మన కాజ్ రైట్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు. ముందు ఆలోచన విజన్ ఉండాలి ఎవరికైనా సరే. ఆ ఆలోచన విజన్ మా కమిటీకి, నాతో ఉన్న వేరే సైనికులకు ఉంది. వాళ్ళందరూ కూడా లైక్ మైండెడ్. డెఫినెట్ గా ఇప్పటిదాకా మేమందరం, నేను కూడా గతంలో ప్రెసిడెంట్ చేశాను, భరద్వాజర్ చేశారు, కృష్ణారెడ్డి గారు చేశారు, ఎన్ శంకర్ చేశారు, సాగర్ గారు చేశారు, కాశీ విశ్వనాథ్ చేశారు. వాళ్ళ తోచింది, వాళ్ళ సామర్థ్యం తగ్గట్టుగా ఎప్పుడు కూడా అసోసియేషన్ ని మీడియాకి రచ్చకెక్కించకుండా ఎంతో జాగ్రత్త క్రమశిక్షణతో ఇప్పుడు దాకా దీన్ని గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. ఇదే గౌరవాన్ని మేము ఎప్పుడు కాపాడుతూ ఉంటాం, గౌరవాన్ని పెంచుతాం. సో ఇప్పుడున్న యంగ్ టీం, సాయి రాజేష్ గారు కానీ, వశిష్ఠ కానీ, ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు, బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్లు, ఒక 4 డైరెక్టర్లు వస్తేనే కమిటీలోకి ఇన్ని చేయగలని నమ్మకం ఉన్నప్పుడు ఇంకా 40-50 మంది ఫామ్ లో ఉన్న మన డైరెక్టర్లు అసోసియేషన్కి వస్తే ఎన్ని వండర్స్ జరుగుతుంది చూడండి. ఆ వండర్స్ అని మీకు చూపిస్తాం ఈ 2 years లో. సో మమ్మల్ని నమ్మి ఇంత స్ట్రాంగ్, ఇంత అఖండ మెజారిటీ ఇచ్చిన మన TFDA మెంబర్స్ అందరూ కూడా మేము ఎప్పుడు కూడా సేవకులుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ మా సొంత ప్రయోజనాల కోసం అడ్డాగాను వాడుకోం. డెఫినెట్ గా ఇది ఒక సేవ చేసే ఒక సంస్థగానే ఉంటుంది. సో అందరికీ కూడా మా ప్యానల్ తరఫున కృతజ్ఞతాబంధం తెలియజేసుకుంటూ రేపటి నుంచే మీ సేవలో ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ. ఎక్కడ రావాలి? ఎన్టీ రామారావు రావాలి కదా. నమస్కారం. ముందుగా మా ప్యానల్ని నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. మన TFDA కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందు నుంచి ఒకటి చెప్తున్నామండి, మేము ఇక్కడ నాయకులుగా రాలేదు, సేవకులుగా వచ్చామని. మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.